డీటెయిల్స్ చూస్తే 2019 ఎన్నికలకు నవరత్నాల పేరుతో తెచ్చిన 2 పేజీల మేనిఫెస్టో ప్రజలకు బాగా కనెక్ట్ అవ్వడంతో అన్ని వర్గాలను ఆకర్షించేలా ఈసారి దాని ప్లేస్లో నవరత్నాలు ప్లస్ పేరుతో 2024 సార్వత్రిక ఎన్నికలకు మేనిఫెస్టో రెడీ చేశారు. కాసేపట్లో 2024 ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేసి రేపటి నుంచి ప్రజా క్షేత్రంలోకి మరింత ముందుకు వెళ్లనున్నారు సీఎం జగన్. ఇచ్చిన ప్రతి అంశాన్ని అమలు చేస్తామంటూ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. నవరత్నాల ప్లేస్ పేరుతో ప్రజల ముందుకు తెచ్చే 2024 మేనిఫెస్టోలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేసేలా రూపొందించినట్లు తెలుస్తోంది. అంతేకాదు యువత, మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించారని టాక్. మరీ ముఖ్యంగా పెన్షన్, అమ్మఒడి, రైతు భరోసా, చేదోడు లాంటి హామీలను కొనసాగిస్తూనే వాటిని పెంచే యోచన చేస్తోంది వైసీపీ. 2019లో ఇచ్చిన హామీలను కొనసాగిస్తూనే కొత్త పథకాలకు శ్రీకారం చుడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణాలపై వడ్డీ మాఫీ పైన సీఎం జగన్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. యువత కోసం ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రస్తావించనున్నట్లు టాక్. ఇక గ్రాడ్యుయేషన్ పూర్తయిన ప్రతి ఒక్కరికి నిరుద్యోగ వృత్తితో పాటు స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా ఉపాధి కల్పించేలా సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో యువత పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా ఉన్నారని భావించిన సీఎం జగన్ ఉపాధి మార్గాలపై దృష్టి సారించేలా వారి కోసం ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టనున్నారని టాక్. వారితో పాటు వ్యాపార వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ మేనిఫెస్టోను సిద్ధం చేశారు సీఎం జగన్. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా మేనిఫెస్టో సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 2014 కూటమి మేనిఫెస్టోపై ప్రతి సభలో విమర్శలు చేస్తూనే మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి తొలగించిన అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు జగన్. తాము మాత్రం మేనిఫెస్టోను పవిత్ర ఖురాన్, భగవద్గీత, బైబిల్గా భావించి అందులో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేశామని ప్రజలకు వివరిస్తున్నారు. అంతేకాదు అమలు చేయని హామీలు ఇవ్వరని, అమలుకు సాధ్యమయ్యే హామీలను మాత్రమే ఇస్తారని చెప్తున్నారు. అయితే మేనిఫెస్టో ఎప్పుడో రెడీ అయింది, ఉగాదికి విడుదల చేయాలని భావించారు. అయితే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజల నుంచి వచ్చిన మరికొన్ని విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని తుది మెరుగులు దిద్దారు. ఫైనల్గా ప్రజా మేనిఫెస్టో నవరత్నాల ప్లేస్ పేరుతో రెడీ అయిన మేనిఫెస్టోను సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. 2019 ఎన్నికలకు నవరత్నాల పేరుతో తెచ్చిన 2 పేజీల మేనిఫెస్టో ప్రజలకు బాగా కనెక్ట్ అవడంతో అన్ని వర్గాలను ఆకర్షించేలా ఈసారి దాని ప్లేస్లో నవరత్నాల ప్లస్ పేరుతో 2024 సార్వత్రిక ఎన్నికలకు మేనిఫెస్టో రెడీ చేశారు. కాసేపట్లో 2024 ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేసి రేపటి నుంచి ప్రజా క్షేత్రంలోకి మరింత ముందుకు వెళ్లనున్నారు సీఎం జగన్. ఇచ్చిన ప్రతి అంశాన్ని అమలు చేస్తామంటూ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. నవరత్నాల ప్లస్ పేరుతో ప్రజల ముందుకు తెచ్చే 2024 మేనిఫెస్టోలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేసేలా రూపొందించినట్లు తెలుస్తోంది. అంతేకాదు యువత, మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించారని, మరీ ముఖ్యంగా పెన్షన్, అమ్మఒడి, రైతు భరోసా, చేదోడు లాంటి హామీలను కొనసాగిస్తూనే వాటిని పెంచే యోచన చేస్తోంది వైసీపీ. 2019లో ఇచ్చిన హామీలను కొనసాగిస్తూనే కొత్త పథకాలకు శ్రీకారం చుడతామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణాలపై వడ్డీ మాఫీ పైన సీఎం జగన్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. యువత కోసం ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రస్తావించినట్లు టాక్. ఇక గ్రాడ్యుయేషన్ పూర్తయిన ప్రతి ఒక్కరికి నిరుద్యోగ వృత్తితో పాటు స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా ఉపాధి కల్పించేలా సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో యువత పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా ఉన్నారని భావించిన సీఎం జగన్ ఉపాధి మార్గాలపై దృష్టి సారించేలా వారి కోసం ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టనున్నారని టాక్. వారితో పాటు వ్యాపార వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ మేనిఫెస్టోను సిద్ధం చేశారు సీఎం జగన్. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా మేనిఫెస్టో సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 2014 కూటమి మేనిఫెస్టోపై ప్రతి సభలో విమర్శలు చేస్తూనూ మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి తొలగించిన అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు జగన్. తాము మాత్రం మేనిఫెస్టోను పవిత్ర ఖురాన్, భగవద్గీత, బైబిల్గా భావించి అందులో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేశామని ప్రజలకు వివరిస్తున్నారు. అంతేకాదు అమలు చేయని హామీలు ఇవ్వనని, అమలు సాధ్యమయ్యే హామీలను మాత్రమే ఇస్తారని చెప్తున్నారు. అయితే మేనిఫెస్టో ఎప్పుడో రెడీ అయ్యింది, ఉగాదికి విడుదల చేయాలని భావించారు. అయితే మేమంతా సిద్ధం బస్సు యాత్ర తర్వాత ప్రజల నుంచి వచ్చిన మరికొన్ని విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని తుది మెరుగులు దిద్దారు. ఫైనల్గా ప్రజా మేనిఫెస్టో నవరత్నాల ప్లస్ పేరుతో రెడీ అయిన మేనిఫెస్టోను సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు.
రైట్, మొత్తంగా వైసీపీ మేనిఫెస్టో ఈరోజు విడుదల కాబోతోంది. దీనికి సంబంధించి రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఆ వైపుగా మళ్ళాయని చెప్పుకోవాలి. అందరూ రాజకీయ నాయకులు కూడా అసలు జగన్ ఏం ప్రకటించబోతున్నారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాయకులు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి కోటిరెడ్డి. అంటే మొత్తంగా గతంలో నవరత్నాల పేరుతోటి జగన్ ప్రజల్లోకి వెళ్ళి అధికారంలోకి వచ్చారు. ఈసారి నవరత్నాలు ప్లస్ పేరుతోటి ఆయన మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా యువతకు కొంత పెద్దపీట వేయబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. మొత్తంగా మేనిఫెస్టోకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి కోటిరెడ్డి? విజయ్, మరికొద్దిసేపట్లో వైసీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా మేనిఫెస్టోకి సంబంధించి గతంలోనే యాక్చువల్గా సిద్ధం సభలలో ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి సిద్ధం సభలో మేనిఫెస్టో విడుదల చేస్తారని చెప్పి పార్టీ వర్గాలు అప్పట్లో ప్రకటించాయి. అయితే ఆ తర్వాత సిద్ధం సభలో బస్సు యాత్ర పూర్తయ్యే వరకు కూడా ఇది 2019లో ఉగాది సందర్భంగానే మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ సెంటిమెంట్గా ఈసారి ఉగాదికి విడుదల చేస్తారని కూడా భావించారు. అయితే ఉగాదికి విడుదల చేయలేదు. ప్రస్తుతం ఈ రోజున దీనికి సంబంధించినటువంటి మేనిఫెస్టో విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. అయితే గతంలో చేసినటువంటి నవరత్నాలకు సంబంధించి ఏవైతే వాళ్ళు ఇచ్చారో వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను ఇప్పటికే 99% మేము అమలు చేశామని చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఆ నవరత్నాల కొనసాగింపును మాత్రం ఎక్కువగా కొనసాగించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు నుంచి అంటే విపక్ష కూటమిగా ఉన్నటువంటి పార్టీలన్నీ ఇస్తున్నటువంటి హామీలను కూడా ఇందులో కొంతవరకు చేర్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. గతంలో చూసినట్లయితే గత అనుభవరీత్యా మనం 2019 ఎన్నికల అనుభవరీత్యా కనుక చూసినట్లయితే పెన్షన్కు సంబంధించి లేదా ఇతర పథకాలకు సంబంధించి పోటాపోటీగా రెండు పార్టీలు పెంచుతూ వచ్చినటువంటి వాతావరణం మనకు తెలుసు. సో ఈసారి ప్రస్తుతం అటు చంద్రబాబు నాయుడు కానీ కూటమి అభ్యర్థులు కానీ ఇస్తున్నటువంటి హమీలకు కూడా కొంతవరకు ఇందులో అవకాశం అంటే చోటు కల్పించేటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ఇక గడిచినటువంటి ఈ 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఈ నవరత్నాల ద్వారా సంక్షేమ సారథిగా రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చారు. సంక్షేమాన్ని మాత్రం బాగా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిని విస్మరించారు అని విపక్ష పార్టీలన్నీ కూడా చేస్తున్నటువంటి విమర్శలకు కూడా ధీటైన సమాధానం చెప్పే విధంగా ఈ మేనిఫెస్టో రూపకల్పన జరిగిందనేది మనకున్నటువంటి సమాచారం. ప్రస్తుతం వీటిని కొనసాగింపు అంటే ఏవైతే నవరత్నాలు ఉన్నాయో ఆ నవరత్నాల ప్లస్ పేరుతోటి తీసుకొచ్చి నవరత్నాలు అంటే ఇప్పటివరకు అమలవుతున్నటువంటి అన్ని పథకాలు కొనసాగిస్తూనే అదనంగా మరికొన్నిటిని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తోంది. వాస్తవంగా రైతులంతా కూడా రుణమాఫీ మీద ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ప్రకటన ఉంటుందా లేదా అనేది మేనిఫెస్టో రిలీజ్ అయ్యే వరకు కూడా మనకు తెలిసేటువంటి అవకాశం లేదు. అయితే మిగతా విషయాలకు సంబంధించినంత వరకు కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అటు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ అమ్మఒడికి సంబంధించినటువంటి ఎంతమంది ఇంట్లో పిల్లలుంటే వాళ్ళకి ఇస్తాము అని చెప్పినటువంటి వాతావరణంలో ప్రస్తుతం ఈ అమ్మఒడిని మరింతగా పెంచేటువంటి అవకాశం ఉందనేది తెలుస్తుంది. దాంతోపాటు రైతులకు ఇస్తున్నటువంటి రైతు భరోసా దీన్ని కూడా ఇస్తున్నటువంటి ఇప్పుడు 13,500 వరకు ఇస్తున్నారు. దీన్ని మరింత పెంచేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 15,000 వరకు ఇస్తున్నారు కాబట్టి దీన్ని ఆ మేరకు పెంచుతారనేటువంటి అభిప్రాయం ఉంది. అలాగే ఇప్పుడు ఇస్తున్నటువంటి వృద్ధాప్య పెన్షన్ కానీ ఇప్పుడు సంక్షేమానికి సంబంధించి సాంఘిక సంక్షేమ ఈ పింఛన్లు కానీ వీటిని కూడా మరికొంత పెంచేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటికీ కూడా చోటు కల్పిస్తారని చెప్తున్నారు. వీటన్నింటికంటే కూడా ముఖ్యంగా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను పెంపొందించే దిశగా కృషి జరుగుతోంది. దాన్ని మేనిఫెస్టోలో చోటు కల్పిస్తారనేటువంటిది వాస్తవంగా ఏంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది చెప్పాడంటే చేస్తాడంతే అనేటువంటి ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఇప్పటివరకు జరుగుతూ వస్తుంది. సో మేనిఫెస్టోలో కనుక హామీ ఇచ్చేట్లయితే అది ఖచ్చితంగా అమలు చేస్తాడు అనేటువంటి భరోసాను ప్రజల్లో కల్పించేటువంటి దిశగా పార్టీ వర్గాలు కార్యకర్తలు కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఇక డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కూడా మహిళలంతా ఎదురు చూస్తున్నారు. అయితే వడ్డీ మాఫీ వరకు ఉండే అవకాశం ఉందనేది మనకు తెలుస్తోంది. వడ్డీ మాఫీ చేస్తారు, టోటల్ రుణమాఫీ చేస్తారా అనేది దానికి సంబంధించినటువంటి క్లారిటీ మాత్రం కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాతే ఇవన్నీ తెలుస్తాయి. ఇక అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు రాష్ట్రంలో ప్రగతికి సంబంధించినటువంటి అంశాలని ఎక్కువగా చోటు కల్పించేటువంటి అవకాశం ఉందని మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది విజయ్. దీంతోపాటు అంటే ఈరోజు ఇచ్చేటువంటి వాటిల్లో ఏదైతే నవరత్నాలు ప్లస్ అని చెప్తున్నారో వాటిలో ఇప్పటికే అంటే దాదాపు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు అటు మహిళలు కానీ విద్యార్థులు లేదా ఇప్పుడు ఆటో కార్మికుల దగ్గర నుంచి డ్రైవర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి టైలర్లతో సహా ప్రతి వర్గానికి సంబంధించినటువంటి పథకాలు కొన్ని అమలవుతూ ఉన్నాయి. సో ఏవైతే ఇప్పుడు ఈ సంక్షేమానికి సంబంధించి విస్మరించినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలకు కూడా ఇందులో చోటు కల్పించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఉపాధి అవకాశాలతో పాటు అంటే ప్రస్తుతం విద్య పూర్తి చేసుకుని నిరుద్యోగులుగా ఉన్నటువంటి వ్యక్తులకి
కొంత నిరుద్యోగ భృతి ఇవ్వాలా, లేదా వారికి ఉపాధి అవకాశాలను ఏ విధంగా కల్పించాలి, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ని చేపట్టి ఆ విధంగా వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలనే దిశలో కూడా ఒక ప్రయత్నం జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది విజయ్. రైట్ కోటిరెడ్డి, థ్యాంక్ యూ. 2019 ఎన్నికలకు నవరత్నాల పేరుతో తెచ్చిన 2 పేజీల మేనిఫెస్టో ప్రజలకు బాగా కనెక్ట్ అవ్వడంతో అన్ని వర్గాలను ఆకర్షించేలా ఈసారి దాని ప్లేస్లో నవరత్నాలు ప్లస్ పేరుతో 2024 సార్వత్రిక ఎన్నికలకు మేనిఫెస్టో రెడీ చేశారు. కాసేపట్లో 2024 ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేసి రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి మరింత ముందుకు వెళ్లనున్నారు సీఎం జగన్. ఇచ్చిన ప్రతి అంశాన్ని అమలు చేస్తామంటూ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. నవరత్నాల ప్లస్ పేరుతో ప్రజల ముందుకు తెచ్చే 2024 మేనిఫెస్టోలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేసేలా రూపొందించినట్లు తెలుస్తోంది. అంతేకాదు యువత, మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించారని టాక్. అమ్మఒడి, రైతు భరోసా, చేదోడు లాంటి కార్యక్రమాలను కొనసాగిస్తూనే వాటిని పెంచే యోచన చేస్తోంది వైసీపీ. 2019లో ఇచ్చిన హామీలను కొనసాగిస్తూనే కొత్త పథకానికి శ్రీకారం చుడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణాలపై వడ్డీ మాఫీ పైన సీఎం జగన్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. యువత కోసం ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రస్తావించినట్లు టాక్. ఇక గ్రాడ్యుయేషన్ పూర్తయిన ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతితో పాటు స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా ఉపాధి కల్పించేలా సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల విషయంలో యువత పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా ఉన్నారని భావించిన సీఎం జగన్ ఉపాధి మార్గాలపై దృష్టి సారించేలా వారి కోసం ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టనున్నారని టాక్. వారితో పాటు వ్యాపార వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ మేనిఫెస్టోని సిద్ధం చేశారు సీఎం జగన్. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా మేనిఫెస్టో సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 2014 కూటమి మేనిఫెస్టోపై ప్రతి సభలో విమర్శలు చేస్తూనే మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి తొలగించిన అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు జగన్. తాము మాత్రం మేనిఫెస్టోను పవిత్ర ఖురాన్, భగవద్గీత, బైబిల్గా భావించి అందులో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేశామని ప్రజలకు వివరిస్తున్నారు. అంతేకాదు అమలు చేయని హామీలు ఇవ్వనని, అమలు సాధ్యమయ్యే హామీలను మాత్రమే ఇస్తానని చెప్తున్నారు. అయితే మేనిఫెస్టో ఎప్పుడో రెడీ అయింది, ఉగాదికి విడుదల చేయాలని భావించారు. అయితే మేమంతా సిద్ధం బస్సు యాత్ర తర్వాత ప్రజల నుంచి వచ్చిన మరికొన్ని విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని తుది మెరుగులు దిద్దారు. ఫైనల్గా ప్రజా మేనిఫెస్టో నవరత్నాలు ప్లస్ పేరుతో రెడీ అయిన మేనిఫెస్టోను సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి వైసీపీ మేనిఫెస్టోకు సంబంధించి మరింత డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి వెంకట్. ఈరోజు మొత్తంగా అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వైసీపీ మేనిఫెస్టో కూడా ఈరోజు విడుదల కాబోతోంది. ఇప్పటికే ఒకవైపు 6 గ్యారంటీల పేరుతోటి టీడీపీ దూసుకుపోతోంది. వైసీపీ గతంలో ఏదైతే మేనిఫెస్టో అనేటువంటి నవరత్నాల పేరుతోటి అధికారంలోకి రావడానికి చాలా ప్రధానంగా ఉపయోగపడిందని ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. అలాంటిది ఈసారి మేనిఫెస్టోని మరింత మెరుగ్గా తయారు చేయాలని వైసీపీ భావిస్తోంది. అందులో భాగంగానే నవరత్నాలు ప్లస్ పేరుతో మేనిఫెస్టోని ఇవ్వబోతోంది. అంటే ఉన్నటువంటి పథకాలను కంటిన్యూ చేస్తూనే కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలు మొత్తంగా మేనిఫెస్టోకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి వెంకట్? ప్రధానంగా చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో నవరత్నాల పేరిట విజయ కేతనం ఎగరవేసిన నేపథ్యంలో నవరత్నాలు ప్రజల్లోకి చాలా పెద్ద ఎత్తున దూసుకెళ్లిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నవరత్నాల అమల్లో దాదాపు సాధ్యమైనంత వరకు మొత్తం పూర్తి చేశామనే ఒక లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరోసారి 2024 ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో మేనిఫెస్టోని నవరత్నాలు ప్లస్ పేరుతో ప్రజల్లో ముందుకు రావడానికి సిద్ధమవుతున్న కొద్దిసేపట్లో ఈ నవరత్నాలు ప్లస్ అయితే మాత్రం రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటువైపు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఏ మేనిఫెస్టోలో ఏం ఉండబోతుందనే అంశం కూడా ప్రతి ఒక్కరూ ఇప్పుడు ప్రస్తుతం పరిగణలో తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతంలో నవరత్నాలు ఎంత పెద్దగా సక్సెస్ అయిన నేపథ్యంలో 2024లో కూడా అదే సక్సెస్ చవిచూసేందుకు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ప్లస్ అయితే రిలీజ్ చేయడానికి సిద్ధమవుతారు. ఇందులో ప్రధానంగా విద్య, వైద్యం, అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించిన కార్యక్రమాలు, అదేవిధంగా మహిళలకి చేయూతనిచ్చే కార్యక్రమాలు, మరి ఉపాధి కార్యక్రమాలు కూడా పెద్దపీట వేయడానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా నవరత్నాలు ప్రతి ఒక్కరికి అందాయి, తమ 100%కి ముందుకి ఈ నవరత్నాలు బాగా ఉపయోగపడ్డాయి. కాబట్టి ఇప్పటివరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
నవరత్నాల అమల్లో సక్సెస్ అయిన నేపథ్యంలో ఈసారి 2024లో కూడా గెలుపు ధీమా వ్యక్తం చేస్తుంది కేవలం నవరత్నాల మీద. ఈ నేపథ్యంలో నవరత్నాల ప్లస్ 2024 ఎన్నికలకు సంబంధించి ఈ నవరత్నాల ప్లస్ చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇందుకు ముఖ్యంగా ఉపాధి అవకాశాల మీద పెద్దపీట వేసేందుకైతే మాత్రం సిద్ధమవుతున్నారు. అదేవిధంగా మహిళలకు రుణాలు, అదేవిధంగా డ్వాక్రా రుణాలు మాఫీ, అదేవిధంగా డ్వాక్రా రుణాలకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వటం, ఇలాంటి అనేక అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ముఖ్యంగా వైద్యం, విద్య ఈ రెండింటి మీద ప్రత్యేకమైన దృష్టి సాధిస్తున్నట్టుగా వైఎస్ఆర్ ప్రభుత్వం కనబడుతుంది. గతంలో కూడా ఆ రెండింటినే ప్రధానంగా తీసుకొని ముందుకు వెళ్లారు. అదేవిధంగా రైతులకు భరోసా కల్పించే కార్యక్రమాలు, రైతులకు రుణాలు ఇచ్చే కార్యక్రమాలకు సంబంధించి ఈ మేనిఫెస్టోలో పొందుపరుచినట్టుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడంలో స్కిల్ డెవలప్మెంట్ నేపథ్యంలో యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే విషయం కూడా పెద్దపీట వేసినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నవరత్నాల పేరుతో ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికి కూడా జగన్ చాలా దగ్గరయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే నవరత్నాల అమలు విషయంలో అర్హులైన ప్రతి ఒక్కరు కూడా తమ పథకాలు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అయితే ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మళ్ళీ ఓటేసి గెలిపిస్తారనే ఒక ధీమా అయితే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నవరత్నాల ప్లస్ కూడా ధీటుగా అంటే మరింత మెరుగు చేసుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో నవరత్నాల ప్లస్ రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆయన ప్రజల ముందు ఉంచబోతున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే ఇంకా మేనిఫెస్టో రిలీజ్ కాకముందే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఇప్పటికే విమర్శలు గుర్తిస్తున్నాయి. ఎందుకంటే మద్యపాన నిషేధం అలాంటి కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి అమలు చేయలేని అంశాలని పరిగణలో తీసుకొని ముందుకు వస్తున్న పరిస్థితి. అయితే ఏ విధమైనప్పుడు కూడా ఆ నవరత్నాలు ప్లస్ అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందని అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి విజయ్. ఎస్, అంటే ప్రధానంగా ఈసారి అంటే గతంలో యువతకు సంబంధించి ఉద్యోగ నియామకాలు పెద్దగా లేవు కాబట్టి యువత కొంత దూరంగా ఉంది అని భావిస్తోంది వైసీపీ. ఈ నేపథ్యంలోనే ఈసారి జగన్మోహన్ రెడ్డి యువతకు సంబంధించి పెద్దపీట వేయాలని, వాళ్ళకి నిరుద్యోగ భృతి కావచ్చు, లేకపోతే జాబ్ క్యాలెండర్కి సంబంధించి కావచ్చు, ఒక ఖచ్చితమైన హామీ ఇచ్చే విధంగా కూడా మేనిఫెస్టోలో రూపొందించబోతున్నారు, మేనిఫెస్టోలో వాటిని పొందుపరచబోతున్నారు అన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏం అప్డేట్స్ ఉన్నాయి వెంకట్? అదే విజయ్, ప్రధానంగా ఇప్పుడు వరకు కూడా నవరత్నాల పేరుతో ప్రజల దగ్గర నేపథ్యంలో కేవలం నిరుద్యోగ యువతకి ఇప్పటి వరకు కూడా కొద్దిగా వెనకబడి ఉన్న పరిస్థితి అయితే రాష్ట్రంలో పరిస్థితి చూసాం. అదేవిధంగా మన ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ప్రధానంగా నిరుద్యోగ యువతలను లక్ష్యంగా చేసుకొని వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి ఆ అంశాన్ని ప్రధానంగా ఎజెండాగా పెట్టుకునే తరుణంలో ఈసారి ఇప్పుడు ఈ నవరత్నాల ప్లస్ లో ఈ నిరుద్యోగ యువతలకి సంబంధించి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించే రీతిలో ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చేదానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఇందులో చర్యలు తీసుకున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా యువత నుంచే బాగా వ్యతిరేకత ఉందనే ఒక విషయాన్ని అయితే మాత్రం పార్టీ పరంగా వాళ్ళు తెలుసుకున్న నేపథ్యంలో ఈసారి ఈ మేనిఫెస్టోలో ఖచ్చితంగా యువతకి ఉపయోగపడే అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని వారిని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి పరిశ్రమల విషయంలో కావచ్చు, పెట్టుబడుల విషయంలో కావచ్చు, యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో కావచ్చు, ఈసారి మరింత మెరుగ్గా ముందుకెళ్ళడానికి అయితే మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.